అందరికీ నమస్తే. చాలా మంది టెట్డిఎస్ అభ్యర్థుల జీవితంలో ఉన్న పెద్ద శత్రువు సిలబస్ కాదు, పోటీ కాదు, ఎవరో ఏదో అనుకుంటారనేటటువంటి ఒక భయం. ఇంకా ఉద్యోగం రాలేదా, ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నావు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నావా అని ప్రజలు అడుగుతున్నప్పుడు మనసు బాధపడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ డ్రీమ్ గురించి అందరికీ తెలీదు. మీ కష్టాలు, మీ నిద్రలేని రాత్రులు, మీరు కుటుంబం కోసం పడుతున్నటువంటి తపన ఎవరికి పూర్తిగా అర్థం కాదు. రైతు, పిల్లవాడు, గాడిద కథ, ఈ చిన్న కథ ద్వారా మనం గొప్ప నీతిని గ్రహించవచ్చు. ఒక గ్రామంలో ఒక రైతు తన కొడుకుతో కలిసి ఒక గాడిదను అమ్మడానికి పక్క ఊరికి తీసుకెళ్తున్నాడు. మొదటి ఇద్దరు నడుస్తూ గాడిదను వెంట తీసుకెళ్తున్నారు. వారిని చూసినటువంటి కొందరు, గాడిద ఉండి కూడా ఇద్దరు నడుస్తున్నారు, ఎంత మూర్ఖులు అని అన్నారు. అది విని రైతు తన కొడుకును గాడిదపై కూర్చోబెట్టాడు. కొంత దూరం వెళ్ళాక మరికొందరు, చూడండి, చిన్నవాడు గాడిదపై హాయిగా కూర్చున్నాడు, ముసలివాడైనటువంటి తండ్రి ఏమో నడుస్తున్నాడని విమర్శించారు. అప్పుడు కొడుకు దిగిపోయి రైతు గాడిదపై కూర్చున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక ఇంకొందరు, ఎంత క్రూరమైన తండ్రి, తాను గాడిదపై కూర్చొని చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నాడు అని అన్నారు. అప్పుడు ఇద్దరు గాడిదపై కూర్చున్నారు. కొద్దిసేపటికి అక్కడ మరో గుంపు కనిపించింది. పాపం గాడిద, ఇద్దరు ఎక్కి దానిని ఇబ్బంది పెడుతున్నారు అని వారంతా కూడా ఎగతాళిగా అన్నారు. ఇద్దరు దిగిపోయి గాడిదను భుజాలపై మోసుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. అది చూసి అందరూ కూడా నవ్వడం ప్రారంభించారు. అప్పుడు రైతు తన కొడుకుతో ఇలా అన్నాడు, బాబు, మనం అందరి మాటలు వినడానికి ప్రయత్నిస్తే చివరికి మనమే నవ్వుల పాలవుతాం. అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం. సరైనది అనిపించిన దాన్ని చేయాలి. జీవితంలో అందరి అభిప్రాయాలను పట్టించుకుంటే లక్ష్యం చేరుకోలేం. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. నీ లక్ష్యం మీద నమ్మకం ఉంచి ముందుకు సాగు. అందరినీ మెప్పించడం కాదు, నీ గమ్యాన్ని చేరుకోవడమే విజయం. ఎవరో ఏదో అనుకుంటారని పుస్తకం మూసేయొద్దు. ఎవరో నవ్వుతారని మన డ్రీమ్స్ను వదులుకోవద్దు. ఎవరో విమర్శిస్తారని ఒక ప్రయత్నాన్ని ఆపొద్దు. మీ జీవితాలను మార్చేది వారి యొక్క అభిప్రాయాలు కాదు, మీలో ఉన్నటువంటి తపన, కసి, పట్టుదల. మీరు ఈరోజు వేస్తున్నటువంటి ఒక్కొక్క అడుగు విజయానికి దగ్గర చేస్తాయి. ఎవరో ఏదో అనుకుంటారు అని భయపడేవారు జీవితాన్ని భయంతోనే చూస్తారు. లక్ష్యం ముఖ్యం అని ముందుకు వెళ్ళేవారు చరిత్ర సృష్టిస్తారు. ఏపీ టెట్డిఎస్ సాధించే వరకు ఆగొద్దు. వారందరి ప్రశ్నలకు మీ విజయమే సమాధానం కావాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. మీకు నా వీడియోస్గా నచ్చినట్లయితే మీ స్నేహితులతో షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏఎంఆర్ టెట్డిఎస్సి యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే 9030714858 నా నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.